ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ గురించి కూటమి ప్రభుత్వం ఎంత గట్టిగా ఉంది అనేది మనందరికీ తెలుసు. ఎందుకంటే ఇప్పటికే ఇందులో అందరి పని పట్టాలి అని లావు కృష్ణదేవరాయలు కేంద్ర ప్రభుత్వం వరకు వెళ్ళి మరి హామీలు అయితే తెచ్చుకుంటున్నారు. అయితే ఇందులో కర్త కర్మ క్రియ ఎవరు అంటే ఆయనే రాజ్ కసిరెడ్డి ఇంట్లో ఈరోజు సోదాలు జరుగుతున్నాయి. అండ్ ఇదేమి ఫస్ట్ టైం కాదు. రాజ్ కసిరెడ్డికి ఎప్పటి నుంచో సిఐడి సిట్ బృందం ఎప్పటికప్పుడు నోటీసులు పంపిస్తూనే ఉంది. ఇప్పటి వరకు ఆయన ఒక్కసారి కూడా విచారణకు హాజరు కాలేదు. ఎప్పటికప్పుడు తప్పించుకునే తిరుగుతున్నారు. దీని మీద కోర్టులకు వెళ్తున్నారు. కానీ కోర్టుల నుంచి కూడా సరైన ఫలితం, ఆయన ఆశించిన ఫలితం అయితే ఆయనకి రావట్లేదు. ఇప్పుడు ఈ టైంలో ఈరోజు ఆయన ఇంట్లో అండ్ ఆయనకి సంబంధించిన అరేటా హాస్పిటల్ ఏదైతే హైదరాబాద్ లో ఉందో దాంట్లో అండ్ వాళ్ళ సన్నిహితుల ఇంట్లో కూడా దీనికి సంబంధించిన విచారణ లేకపోతే సిట్ బృందాల వెతుకులాట అయితే జరుగుతూ ఉందంట. ఎందుకు అంటే ఎలా అయితే ఫస్ట్ రాజ్ కసిరెడ్డి బయటకు వస్తే మొత్తం ఆయన్ని పట్టుకుంటే చాలు మొత్తం అంతా బయటకు వచ్చేలా ఉంది. ఇందులో ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారో అంతమంది పేర్లు ఆల్రెడీ ఏపీబీసీఎల్ మాజీ ఎండి దొంతిరెడ్డి వాసుదేవ్ రెడ్డి ఆల్రెడీ న్యాయమూర్తి ముందు డైరెక్ట్ గా వాంగ్మూలం ఇచ్చారు. ఎన్నో సార్లు రోజుల తరబడి విచారణకి ఆయన హాజరవ్వడం అయితే జరిగింది. ఆ టైంలో వీళ్ళందరి పేర్లు ఆయన మెన్షన్ చేసినట్టయితే తెలుస్తుంది. దాని తర్వాత సిఐడి సిట్ బృందంగా ఎవరికి వాళ్ళకి ఇందులో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరికీ నోటీసులు జారీ చేస్తూ తన పని తాను చాలా స్లోగా చాప కింద నీరులాగా చేసుకుంటూ పోయింది. అయితే ఈ టైంలో చాలా మంది మనం మిథున్ రెడ్డి చూసుకున్నా లేకపోతే రాజ్ కసిరెడ్డి చూసుకున్నా ఇలాంటి వాళ్ళందరూ కోర్టులకు వెళ్ళారు. మాకు ముందస్తు బెయిల్ కావాలి అంటూ కోర్టుని అడగడం అయితే జరిగింది. కానీ మిథున్ రెడ్డికి కూడా హైకోర్టులో దీనికి సంబంధించిన పిటిషన్ ని హైకోర్టు కొట్టేసింది. తర్వాత ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సో ఆయనకు ఇప్పుడు ఒక రిలీఫ్ అయితే ఆయనకి జరిగింది. కాకపోతే రాజ్ కసిరెడ్డి పిటిషన్ ను కోర్టు కొట్టేసింది. అండ్ ఈ రోజు ఆయన ఇంట్లో సోదాలు అయితే జరుగుతున్నాయి. ఇందులో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో మిథున్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ రాజ్ కసిరెడ్డి వీళ్ళందరూ. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు ఇందులో ఎందుకు చెప్పాను అంటే ముందు అసలు ఈ పావులన్నీ కదుపుతుంది ఆయనకి చెక్ పెట్టడానికి. సో ఆయన పేరు కలిపి చెప్పాను. ఇది ఈ చిన్న లెవెల్లో జరుగుతుంది కాదు, దాదాపు 90,000 కోట్ల స్కామ్ ఇది. అండ్ ఏదైతే ఏపీలో లిక్కర్ స్కామ్ అని చెప్తున్నారో దీనికి సంబంధించి నేను మన ఓల్గా న్యూస్ లో చాలా సార్లు అంచెలంచెలుగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఎలా ఇందులో ఒక అవినీతి జరిగింది అనే దాని మీద కూడా మీకు చెప్పాను నేను. ఎప్పుడైతే రాష్ట్రం డిస్టిలరీకి ఇంత మనకి మద్యం కావాలి అని ఒక బెవరేజెస్ కార్పొరేషన్ వాళ్ళని అడుగుతారు. సో దానికి సంబంధించి వాళ్ళు మద్యం తయారు చేస్తారు. అక్కడి నుంచి వాళ్ళు డిపోలకి, అక్కడి నుంచి బార్లకి, వైన్స్ కి, షాప్స్ కి ఇలా ఒక లెవెల్ తర్వాత ఒక లెవెల్ కి వెళ్ళడం అయితే జరుగుతూ ఉంటుంది. కానీ ఇందులో ఏం జరిగింది అంటే ఈ బెవరేజెస్ కార్పొరేషన్ అనేది డిస్టిలరీలకు చెప్పకుండా డైరెక్ట్ నాయకులు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళు మధ్యలో ఉండి వీళ్ళకి ఏం చెయ్యాలి అనేది బయట నుంచి ఎక్కడి నుంచి మద్యం రాకుండా డిస్టిలరీల్లో అక్కడ ఏవైతే ఆంధ్రప్రదేశ్లో మాత్రమే తయారయ్యే మద్యం అది కూడా వైఎస్ఆర్సీపీ నాయకుల దగ్గర ఉండే వైన్స్ దగ్గర నుంచే ఈ తయారయ్యే మద్యం అది కలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి డిస్టిలరీల నుంచి ఈ కింద డిపోలకి, షాపులకి పంపించడం అయితే జరిగిందట. ఇది మనకి క్లియర్ గా తెలియదు. కాకపోతే లిక్కర్ స్కామ్ లో బేసిక్ గా ఉన్న పాయింట్ ఇది. మనం ఎప్పుడు విన్నా వైఎస్ జగన్ హయాంలో మందు కోసం మందు బాబులు చాలా కష్టపడ్డారు అనేది అయితే మనం ఎప్పుడు వింటూనే ఉన్నాం. సో అది వైఎస్ జగన్ ఎలా చెప్పుకున్నారు అంటే మద్యపాన నిషేధం గురించి చెప్పుకున్నారు. కాకపోతే అక్కడ జరిగింది ఏంటంటే బయట బ్రాండ్లు ఏవి దొరకకుండా అక్కడ మాత్రమే తయారయ్యే బ్రాండ్లు దొరికేలా చేశారు. సో ఇదే లిక్కర్ స్కామ్ అంటే. సో ఈ షాప్లు, వైన్స్ కూడా ఈ మద్యం కావాలి అని మాకు చెప్పడానికి లేదంట. బార్ లైసెన్సులు వాళ్ళకి చెప్పడానికి లేదంట. సో పైన నాయకులు ఏది చెప్తే కింద అదే మందు పంపారంట. సో ప్రజలు దిక్కులేక అదే తాగారంట. అండ్ సో దీనివల్ల చాలా ఖజానాకి డబ్బులు అయితే వచ్చాయి. కాకపోతే ఓన్లీ 698 కోట్లు మాత్రమే నగదు రూపంలో వస్తే మిగతా మొత్తం ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరిగిందంట. సో ఇదంతా కూడా ఏదైతే ఉందో అది మొత్తం ఫేక్. సో దానివల్ల మొత్తం లిక్కర్ స్కామ్ అయితే జరిగింది. ఇంత అమౌంట్ లో లిక్కర్ స్కామ్ జరిగింది. అందులో 20,000 కోట్లని ఊరు దాటించారంట. అందులో 4,000 కోట్లని
దుబాయ్, ఆఫ్రికా దేశాలకు పంపారంట. అందులో 2,000 కోట్లని ఈ రాజ్ కసిరెడ్డి డైరెక్ట్ గా తీసుకెళ్లారని ఆధారాలు ఉన్నాయంట. సో దీనికే రాజ్ కసిరెడ్డి దగ్గర వరకు వచ్చింది ఇప్పుడు ఈ సిఐడి సిట్ బృందం అయితే. సో తర్వాత ఈ పావులు కరెక్ట్ గా ఎక్కడ పెట్టాల్సినవి అక్కడ పెట్టుకుంటూ పోతే వైఎస్ జగన్ రాజుకి చెక్ పడుతుంది. ఇదే కూటమి ప్రభుత్వం ప్లాన్. దీనికోసమే సిఐడి ఎలా వర్క్ చేయాలనుకుంటూ వెళ్తుందో అలానే ఒక ప్రాసెస్ లో వెళ్తుంది. సో చూడాలి రానున్న రోజుల్లో ఈ లిక్కర్ స్కామ్ గురించి ఇంకా ఎన్ని విషయాలు బయటకు వస్తాయి, అండ్ ప్రజల్ని ఆశ్చర్యపరిచేంతగా అవినీతి అక్కడ జరిగిందా, లేకపోతే ఇదంతా ఒక ప్రభుత్వం మీద ఇంకొక ప్రభుత్వం, ఒక పార్టీ మీద ఇంకొక పార్టీ కక్ష తీర్చుకునేందుకు వాళ్ళ పేరుని బదనాం చేయడానికి ఇలాంటి పనులు జరుగుతున్నాయా అనేది మనకి ఇది విచారణ అంతా అయితే జరుగుతుంది. కొన్ని విచారణలు ఎప్పటికీ తేలకపోవచ్చు. ఎలా మన లడ్డూది జరిగిందో అలాంటి దాంట్లో ఎప్పటికైనా నిజం అయితే బయటకు వస్తుంది. సో వెయిట్ చేయాలి అందరూ, ఇటు వైఎస్ జగన్ అభిమానులైనా లేకపోతే ఇటు కూటమి ప్రభుత్వం అభిమానులైనా ఏం జరిగింది అసలు అని తెలుసుకోవడానికి అయితే ఇంకా చాలా టైం ఉంది. విచారణ అయ్యాక ఇదంతా బయటకు అయితే వస్తుంది.